ఒక త్రయం, మీరు ముగ్గురు కలిసి పనిచేశారు, అన్నీ చూపించారు, ఆల్ కైండ్ ఆఫ్ కామెడీ చూపించారు, ఆల్ మిక్స్డ్ ఆఫ్ ఆల్. ఈ త్రయం బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మీరు సక్సెస్ అయ్యారు, మీ జర్నీలో మీరు సక్సెస్ అవుతున్నారు, వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అలాంటప్పుడు మీకు అంటే ఒక సైకలాజికల్గా ఎలా అనిపించింది? వర్ యూ హ్యాపీ ఎట్ ద టైమ్ ఆర్ యూ ఫెల్ట్ సాడ్ ఫర్ దట్? యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ ఎంటైర్లీ ట్రూ. మేము త్రయం కలిసి వెళ్ళాం, తర్వాత కూడా మన కూడా జరిగిన బ్రూస్లీ కూడా ఈవెన్ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ మేము మళ్ళీ కలిసి పనిచేసాం. మిస్అండర్స్టాండింగ్స్ ఇంట్లో భార్యాభర్తల మధ్యన వస్తాయండి. ఆఫ్టర్ ఆల్ మేము ఎంత మనతోటి విడిపోయేంత మాత్రం వాళ్ళు ఆగిపోవాలి, ఇక్కడే ఉండిపోవాలి, లేకపోతే ఇంకా కిందకి వెళ్ళిపోవాలి అని కోరుకోవడం అనేది చాలా దారుణం. సో సో ఎవ్రీవన్ హ్యాస్ లైఫ్. ఇక్కడ ప్రపంచంలో ప్రతివాడికి పని ఉందండి. ఎవ్రీబడి హ్యాస్ గాట్, అందరికి వర్క్ ఉంది. పని చేస్తే అందరికి 100 మంది ఉంటే 100 మంది సక్సెస్ఫుల్ ఏంటి ఉండకూడదా? సో 99 పీపుల్ ఫెయిల్యూర్ కెన్ నెవర్ బికమ్ వన్ మ్యాన్ సక్సెస్. ఇప్పుడు నా సినిమా హిట్ అవ్వాలి అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే సక్సెస్ కోసం పనిచేస్తాం. నా సక్సెస్ అండ్ ఇంకోటి ఫెయిల్యూర్ వల్ల నా సినిమా సక్సెస్ అవ్వాలి అనుకోవడం, అవుతుంది అనుకోవడం ఫులిష్.